సెటైరికల్ గా కామెడీకి పెట్టింది పేరు శ్రీను వైట్ల. ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు మొహమాట పడ్డు. ఎవరి మీదైనా సెటైర్లు వేయడానికి వెనకాడ్డు. శ్రీను వైట్ల సినిమాలు చాలా వాటిలో ఇండస్ట్రీ ప్రముఖుల మీద సెటైరికల్ చూడొచ్చు. దుబాయ్ సీన్ లో సూపర్ స్టార్ కృష్ణను పోలిన పాత్రను ఎంఎస్ నారాయణంతో చేయించి బోలెడని నవ్వులు పంచిన వైట్ల కింగ్ సినిమాలో జయసూర్య పాత్ర మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఉద్దేశించి పెట్టడన్న అభిప్రాయాలు వినిపించాయి. అలాగే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ప్రకాష్ రాజుల మీద కూడా సెటైర్లు వేయటానికి వెనకాట్లేదు శ్రీను. తాజాగా అతను విక్టరీ వెంకటేష్ ను టార్గెట్ గా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీను వైట్ల కొత్త సినిమా మిస్టర్ లో స్టార్ కమెడియన్ పృథ్వీ చేస్తున్న పాత్ర వెంకీని ఉద్దేశించిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పృథ్వీ చేస్తున్న పాత్ర పేరు లక్ష్మీ తులసి కావడం విశేషం. ఈ రెండు వెంకీ సినిమాల పేర్లన్న సంగతి తెలిసిందే. అమ్మాయిల పేర్లను టైటిల్ గా పెట్టుకుని హిట్ కొట్టడం వెంకీకి సెంటిమెంట్. పృథ్వీ పాత్రకు ఈ టైటిల్ పెట్టారంటే శ్రీను వైట్ల వెంకీ మీద సెటైర్లు గుప్పిస్తాడేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే వెంకీతో వైట్ల స్వయంగా నమో వెంకటేశాయ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. మరి తాను పనిచేసిన హీరో మీద సెటైర్లు వేయడానికి రెడీ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అసలే శ్రీను వైట్లకు ఈ మధ్య రోజులు బాగాలేవు. అతడు సంకట స్థితిలో ఉన్నారు. ఈ టైంలో ఇలాంటి సెటైరికల్ కామెడీ అవసరమా అన్నది సందేహం. ఆ కామెడీ సరదాగా సాగితే ఓకే, కానీ శృతి మించితే మాత్రం వైట్లకు ఇబ్బందులు తప్పవు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.